నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది బీఆర్ఎస్ నాయకులు చెంచాగాళ్లకు జోకుడుగాళ్లకే విలువ ఇస్తున్నారని మండిపడ్డారు ఉద్యమాలు చేసి కేసుల పాలయ్యి పార్టీ కోసం కష్టపడి కార్యకర్తలుగా విలువ ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు కూడా భయపడే అవసరం లేదు ఇది నేను కావాలన్నా గుండె ధైర్యంలోని నేను ఉద్యమంలో పాల్గొన్నది చెప్తున్నా ఉద్యమంలో పాల్గొన్నది నేను బాధగలని నా మీద కేసులున్నాయి నన్ను ఎంక్వైరీ చేసుకోండి నేను ఉద్యమం చేస్తా మాకు విలువ లేదు ఓడి జోకులు గాళ్లకు చెంచగాళ్లకు విలువిచ్చారు మొన్న ఓట మెట్ల పాలైంది గందిగా పాలైంది అన్నా మీరు మాకు విలువ ఇస్తలేరు పార్టీ ఇప్పుడు గెలుపు కొరకే ఇప్పుడు మళ్ళా ఎంపీ గెలుపు కొరకే ఈ సమావేశాలు ఈ ఆర్భాటాలు మేము ఉన్నామా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో మేము పని చేస్తామంటే మాకు ఎవరు పని అప్పు చెప్పలే కార్పొరేటర్లు చెప్తారట కార్పొరేటర్ చెప్తారా ఒక్క కార్పొరేటర్ చెప్తే డీజైన్ లో ఉండే ఓట్లు పడతాయా మేము నాయకులం కాదా మాకు గుర్తింపు లేదా ఎట్లా ఈ మీటింగ్ ఎందుకు మీటింగ్ పెట్టినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకోవాలన్నా ఎలక్షన్ ఏదో ఇది దౌర్జన్యం ఉన్నా ఇది మానుకోవాలి ఎవరు పెంగాలా ఎవరు మాట్లాడాలి నాతో నమ్మని ఎవరు చేసిండు ఏం గుర్తు మీరు మొన్న వచ్చినాడు పార్టీ ఎప్పుడు వచ్చాడు పార్టీ ఎవరు వస్తాడు ఉద్యమంలో ఎవరు వాళ్ళు చేసి టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు స్పీకర్పై టీడీపీ సభ్యుల వ్యవహార శైలి సరికాదని మండిపడ్డారు పేపర్లు చింపి స్పీకర్ను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ సభ్యులు సభ సంప్రదాయాలను తప్పుతున్నారని ఇది మర్యాద కాదని హితవు పలికారు మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ పై ఎర్రచందనం స్మగ్లర్ల వాహనం దూసుకుపోయిన ఘటన అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో చోటు చేసుకుంది తిరుపతి టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కేవీపల్లి మండలం గుండ్రేవారిపల్లి క్రాస్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది పోలీసు స్మగ్లర్లను వెంబడించగా ఒకరు పట్టుబడగా మరో ముగ్గురు పరారీ కారుతో సహా 7 ఎర్రచందన దుంగలు స్వాధీనం చేసుకున్నారు వాళ్ళ వల్ల 5-6 మంది పైన ఇద్దరు దొరికినారు ఇట్లా ఒకటి పరిగెత్తాడు అట్లా పరిగెత్తే మనోడు అక్కడి నుంచి వచ్చి మా వాడు పట్టుకున్నాడు ఇట్లా ఇద్దరు ఒకరిని పట్టుకొని వచ్చాడు డ్రైవర్ ఇట్లా పరిగెత్తాడు ఈ రైట్ సైడ్ అయితే ఇట్లా పరిగెత్తాడు మన ఏళ్ళవే కానీ డ్రైవరు వాడవి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు ముదిరాజు ఆధ్వర్యంలో గాంధీ భవన్లో మహిళలు సంబరాలు జరుపుకున్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కే సిలిండర్ గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు పథకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంగా ఈ సంబరాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలందరూ భారీ ఎత్తున పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్కు నిరసన సెగ తగిలింది.
ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవో 46 రద్దు చేయాలంటూ నిరుద్యోగులు నిరసనకు దిగారు. దీంతో ఆ కార్యక్రమంలో గందరగోళంగా మారింది. అయితే ఉస్మానియా యూనివర్సిటీకి కాంగ్రెస్ నాయకులు వస్తుండటంతో అర్ధరాత్రి హాస్టల్లో ప్రవేశించి విద్యార్థులను ముందస్తు అరెస్టు చేశారు. క్వింటాలకు 10 కిలోలు తరుగు తీస్తున్నారంటూ పత్తి రైతులు ఆందోళనకు దిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక జిన్నింగ్ మిల్లులో దిగుమతికి వచ్చిన ట్రాక్టర్లు, లారీలను సమయానికి సరుకు దిగుమతి చేసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. క్వింటాలకు 10 కిలోలు తరుగు తీస్తున్నారని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. మరి ఏం చేయాలి మరి రైతు వాట్సాప్ పెడుతుంది. హైదరాబాద్ యూసఫ్గూడలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డీజేఎఫ్ 4వ జాతీయ మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా వీరించి హాస్పిటల్స్ అధినేత కె మాధవీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జర్నలిస్ట్ అంటే ప్రొఫెషన్ కాదు, జర్నలిస్ట్ అంటే వ్యక్తిత్వమని, నిజాన్ని నిర్భయంగా జర్నలిస్ట్ ఏ రోజు అయితే పత్రికలో వేస్తారో అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యమని వెల్లడించారు. జర్నలిస్టులతో చేయలేమనుకోండి, వాళ్ళు మనసు పూర్తిగా ఒకరిని అభిమానించాలి అనుకుంటే మాత్రమే వాళ్ళు వాళ్ళదైన ఒక కుటుంబంగా కలిసిన ఒక స్థానానికి వాళ్ళు పిలుచుకుంటారు. ఈరోజు అలాంటి అద్భుతమైన జర్నలిస్టుల మధ్యలో నేను వారి వ్యక్తిగా వాళ్ళ ఇంటి మనిషిగా ఈరోజు ఇక్కడ ఉండి వాళ్ళతో ఈ చక్కటి సమయాన్ని గడిపే ఒక అవకాశం నాకు పరమేశ్వరుడు ఇచ్చినందుకు నేను ఎప్పుడు సదా రుణపడి ఉంటాను. ఇలాంటి జర్నలిస్టులు వందలు, వేలు, లక్షలు ఈ భారతదేశాన్ని నిజము అనే పునాదుల మీద దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని కోరుకుంటూ నాదైన ఒక చిన్న సహాయాన్ని వాళ్ళకి ప్రేమపూర్వకంగా వాళ్ళకి అందించాలనుకుంటున్నాను. వైద్య నుంచి ఈరోజు జర్నలిస్టుల కోసము, వారి కుటుంబ సభ్యుల కోసము గోమంగళ చారిటబుల్ ట్రస్ట్ లతామా ఫౌండేషన్ తరపున దాని చైర్పర్సన్ అండ్ ఫౌండర్ కింద గురించి హాస్పిటల్స్ వారితో మేము సహాయ సహకారాలను తీసుకుంటూ వీరికి మనం హెల్త్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు విశాఖలోని వీధి బళ్ళు వద్ద ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకున్న విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ వైజాగ్ పట్టం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, జీవీఎంసీ ఈకో వైజాగ్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎకో వైజాగ్ కార్యక్రమంలో భాగంగా నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను యాంత్రీకరణ ద్వారా మెరుగుపరచామని సాయికాంత్ వర్మ తెలియజేశారు. Food is vital for life and it's totally scenario where everyone is under pressure, either work related or for time. Eating out Sudarshan Swami to conduct the proceedings. Thank you. Sanitary inspectors and street vendors and our consultants Zahir Ghani and Shailesh from Shaw Hotels. Counterparts in other states and countries in matters of interest which impact their business or seeking to enhance business opportunities. BCCI recognizes that any business and the society in which they function
are interdependent and hence is always trying to do its bit towards the contribution to the well-being of Vizag, in addition to its activities of the business front. Some of the activities unrelated to the business are, we have done a cybercrime program, awareness program for the Vizag City Police. The women's wing activities included the Natural Living Expo, whereby all the people who are producing natural products are showcasing their products. Then they also have a project associated with Geetham University called STEAM, and the youth wing was created by VCCI to ensure that the family business owners of the next generation is made aware of the business in totality. The GBMC had launched, now importantly coming to today's function, the GBMC had launched Eco Vizag to address the various aspects which impact public health. These include the efforts to reduce plastics, improve access to clean water, air and sanitation. We at VCCI fully appreciate and endorse such measures and are also conscious of the fact that eating out is discussions with various officials of GBMC. Today's program is the culmination of all these efforts, which was undertaken by the Chief Medical Officer Health, Dr. Naresh Kumar. It is well known that whenever any increase in capacity takes place, there could be an adverse impact on the quality if adequate safeguards and systems are not in place. With this foresight, which GBMC has already readily supported, our proposal to make stakeholders, the various vendors, food outlets, restaurants, GBMC, the public, etc., aware of the need to ensure food safety and hygiene, as deviation can result in health issues with consequent expenses towards medical bills, loss of productivity. Although it is a very important issue with significant ramifications, it appears it is not so far. మంచిర్యాల జిల్లా జన్నారంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ చేసిన అవమానకర వ్యాఖ్యలకు నిరసనగా జన్నారం మండల కేంద్రంలో శవయాత్ర నిర్వహించి బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు బాల్క సుమన్ను హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబ బానిసవై నీవు ప్రజల మనిషి రేవంత్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అని ప్రశ్నించారు. నీ ధోరణి మానుకోకపోతే జిల్లాలో తిరగనివ్వమని వారిని హెచ్చరించారు. ఇంకా 2 నెలలు కూడా కాలేదు, నువ్వు నీకు బుద్ధి చెప్పి గవర్నమెంట్ నుంచి వెళ్ళి మిమ్మల్ని కింద దింపిళ్ళు ప్రజలు, చెన్నూరు ప్రజలు నిన్ను గోతి తీసి బొంద పెట్టిళ్ళు. సుమా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డిని అనే నీ స్థాయి ఎక్కడిది? నువ్వు ఉస్మానియా యూనివర్సిటీనే చదివినావు, నేను ఉస్మానియా యూనివర్సిటీనే చదివినా. నీ బతికేందో మాకు తెలియదా? నిన్న లేచిపోయిన నీ చెప్పు, నీకు చెప్పులే దిక్కులే ఉస్మానియా యూనివర్సిటీలో. నువ్వు పారాగాన్ చెప్పులు వేసుకొని తిరిగినావు. ఛాయ్ తాగిపిద్దామంటే నీకు పైసలు లేవు ఉస్మానియా యూనివర్సిటీ. నా కొడక, నువ్వు మా రేవంత్ రెడ్డిని అనే అంత సీనా నీకు? పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ కేటీఆర్ బానిస కుక్క మన ఎవరైతే ఉన్నారో బాల్క సుమన్ కాదు, బానిస సుమన్, నిన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలను మేము జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నుండి ఖండిస్తూ, బానిస సుమన్, నువ్వు ఇలాంటి అడ్డగోలు మాటలు మాట్లాడి ఏదో దళితుడిని నన్ను ఎవరేం చేయలేరు అనే ఉద్దేశంతో నీవు మాట్లాడడం చాలా పొరపాటు. నువ్వు నిన్న ఏదైతే స్పీచ్ ఇచ్చినావో కార్యకర్తల మీటింగ్లో, నువ్వు దానికి సంబంధించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. లేకుంటే నిన్ను మంచిర్యాల జిల్లా సీఎం మీద చేసిన నిన్న వ్యాఖ్యలు అది ఎందుకు చేసిందంటే అది ప్రజలకు మొత్తం తెలుసు. సీఎం దగ్గర పెంపుడు కుక్కలాగా ఉండి విపరీతమైన. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.